పెట్టేసేటప్పుడు అందరికీ ఒకసారి డ్రెస్ కూడా చేయండి. ఓకే అదే చాలా బాగుంది. బాగా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తారు
సూర్యకుమారి గారు మాట్లాడుతున్నారు.
సూపర్ సూపర్ నీకు చాలా బాగా చేస్తున్నాడు. ఓకే అలా నీట్ అయింది కాబట్టి అసలు అక్క మాట్లాడింది ఏమైనా వినిపించిందా? అక్క మనం ఇప్పుడు ఏం మాట్లాడినా ఏమి పొల్లు తప్పలు ఆడాలని గిఫ్ట్ తెచ్చుకోవాలని ఉంది అంతేనా? అది అందుకే మీరు తప్పలు ఆడితేనే మేము మాట్లాడతాం.
నీకోసం వదిలేసాను క్లాస్ కట్టండి నంబర్ 1 నిమిషం వాళ్ళకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మా తెలంగాణ స్టేట్ ఆర్ఎస్ఎస్ అంటే అందరికీ తెలుసు కులమత భేదం లేకుండా అన్ని కుల మతాలని కలుపుకుంటూ మహిళలని వృద్ధిలోకి చెందాలని కోరుకుంటూ మహిళలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర అధినేత అయినటువంటి అయ్యప్ప ఆర్యవైశ్యుల కూడా అధినేత అయినటువంటి మా మణిశెట్టి శంకర్ సాయి బర్త్డే సెలబ్రేషన్ కూడా ఒక 15 minutes జరుపుకున్నాము. వారు కూడా మన 15 ప్రయత్నం డిక్లేర్ చేశారండి. ఈ రోజంతా బర్త్డే జరుపుకోబడుతున్నటువంటి మా తెలంగాణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కూడా తీసుకోబడుతున్నాము. అలాగే పొలిటికల్ చైర్మన్ అయినటువంటి వీరభద్ర అధ్యక్షులు కూడా మనకు బహుమతులని అందజేస్తున్నారు. ఇలా మొత్తము 50 నుంచి 60 బహుమతులను మనం తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చూసుకొని ఒక నిమిషం మాత్రం అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే మన డ్రింక్ కూడా అందరూ వేస్తున్నారు కాబట్టి ఏమి మాట్లాడరు. తర్వాత టీకే ఉంటుంది, తర్వాత మదర్ కానీ ఉంటుంది. ఓకే దేవస్థానం నుంచి చెప్తున్నాము. మా గ్రూప్ పేరేమో శ్రీశక్తి సమూహం ఇస్తుంది అండి. ఒకటే మేము కొత్త మాకు అనుభవం లేదు. కానీ మాకు తెలుగులో క్లియర్ ఏంటంటే బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇవాళ గిఫ్ట్ నా పేరు పడితే కానీ అన్ని
వాళ్ళే చేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళలు ఇలానే అందరూ కలిసి ఉంటేనే ఏదైనా చెయ్యంటే 5 వేలు కలిసి ఉండాలి. అందరూ అంతే, ఆడవాళ్ళకి ఒకటే అంటారు, 3 సీట్లు కలిస్తే ఒక కలవరు అని. కానీ మనం వాళ్ళని రివర్స్ చేసి చూపించాలి. 100 మంది ఉన్నా కూడా కలిసి ఉండాలి అనేది మనం చూపించాలి. అదొక్కటే ఎక్కడైతే నేను కోరుకుంటాను. కాకపోతే మా మెడిసిన్ డిస్ట్రిక్ట్ టీం కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే ఉన్నవాళ్ళు ఒక 20 మినిట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత వారు 15 లక్కీ డిప్పులు తీసిన తర్వాత మళ్ళీ మనము ఇంకో కొత్త గేమ్ ఆడుతున్నాం. ఓకేనా? మీ కిట్టి అందరిలో ఇప్పుడు లక్కీ డిప్స్ వస్తాయి గిఫ్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఒకసారి నేను సాధారణంగా మా తెలంగాణ స్టేట్ అధ్యక్షుడైనటువంటి ఆర్ఎస్ఎస్ మరియు అమృత అధ్యక్షుడైనటువంటి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే మన కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర షేర్లింగ్ మన హైదరాబాద్ లో షేర్లింగంపల్లి అబ్జర్వర్ ఆహ్వానిస్తున్నాము. మీరిద్దరి సందేశాలని ముఖ్యాంశాలని మన మహిళలందరూ ముందుకు ఎలా వెళ్ళాలి అని వారి సలహాలతోటి ముందుకు వెళ్ళాము. వారు మనకు ఒక 15 నుంచి 20 నిమిషాలు మన మహిళల గురించి చెప్తారు కాబట్టి శ్రద్ధగా విన్నాము. వారు వారి సలహాలనే కాకుండా మనకు దాదాపు 25 బిడ్డని వారి సమక్షంలో మనకి ఇస్తున్నారు కాబట్టి చక్కగా మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చక్కగా గట్టిగా చెప్పండి. హిందూ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ జరుపుకున్నాము. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి ప్రోగ్రామ్ లో మనం అక్కడికి వెళ్తే వేలాది మందిలో చూడలేని అధ్యక్షులు మనకి ఇక్కడ వచ్చారు. వారు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు, మన ముఖ్య అతిథులు, ముఖ్య గెస్టులు మణిపెద్ది శంకర్ గారు మరియు వీరగొండ రమేష్ గారు. ఇప్పుడు మణిపెద్ది శంకర్ గారు బర్త్డే ఈ నెల 10వ తారీఖు జరిగింది. కాకపోతే మనం విదేశాల్లో ఎలా జరుపుకుంటున్నామో మన భారతదేశంలో కూడా ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా జరుపుకోవచ్చు అనేది మహిళలకి ఎప్పుడు వీలున్నప్పుడు ఏ ప్రోగ్రాం ఎలా చేసుకుంటామో పెద్దల బర్త్డే కూడా అలా చేసుకోవచ్చు అనే నినాదంతో ఈరోజు మన కిట్టి పార్టీలో మా పెద్దలైనటువంటి శంకర్ సార్ బర్త్డేని చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మన కిట్టి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గా ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. వారి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఒక 10 నిమిషాలు ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఇక్కడ నినాదం ఇస్తూనే ఉన్నాను, మళ్ళీ మీరు మాట్లాడుతూనే ఉన్నాను. మనము ఎక్కడైనా సరే ప్రపంచానికి అంతా కూడా మన భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి విలువ మహిళకు మనం ఇస్తాం. ఈ సనాతన భారతదేశంలో మనందరం కూడా ప్రపంచంలో స్త్రీ శక్తికి ఎక్కడ ఆలోచన విధానమే లేదు. అటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం పుట్టాము. ఇక్కడ మొట్టమొదటిగా మనము తల్లిని దైవంగా భావించేటువంటి దేశంలో పుట్టాము మనం. మీ అందరికీ తెలుసు, భగవంతుడికి 4వ స్థానం ఇచ్చారు, తల్లికి మాత్రం మొదటి స్థానం ఇచ్చాడు భగవంతుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం, దైవానికి 4వ స్థానం ఇచ్చారు మనకి. తల్లి అనే మాటకి మొదటి స్థానం ఇచ్చినటువంటి ప్రపంచంలో ఏదైనా దేశం ఉంటేనే మన భారతదేశం. అంతటి పవిత్రమైనటువంటి దేశంలో పుట్టాము. అందుకనే మనందరం కూడా సమాజంలో ప్రతి వ్యక్తి తయారీ వెనుక ఒక తల్లి ఉంటుంది, ఒక మహిళ ఉంటుంది. తల్లిగా, భర్తగా, కూతురుగా, కోడలుగా, మనమరాలుగా, నానమ్మ, అమ్మమ్మలుగా, ఏ రకంగా చూసినా ప్రతి దగ్గర కూడా తన యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ఆ కుటుంబానికి దారిపోస్తుంది.
అది ఒక్క మహిళ మాత్రమే. మనము ఈ మధ్యలో ఇది మర్చిపోయాము. మొట్టమొదట మనము మన తల్లిదండ్రులని అత్తామామలని గౌరవించాలనేటువంటి సాంప్రదాయాన్ని కొద్ది కొద్దిగా మనం పోతూ ఉంది మన యొక్క సాంప్రదాయాలను. ఎప్పుడైతే స్త్రీ, మహిళ, యువతి, విద్యార్థిని తన జీవితంలో ఏదైతే మార్గదర్శనం చేయాలో కుటుంబానికి అందరికీ, ఆ మార్గదర్శనం ఎప్పుడైతే ఆ విలువలు తగ్గిపోతాయో మన యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇదొక్కటే కాదు, కుటుంబాలు విచ్ఛిన్నకరణ కారణంగా మన దేశం కూడా పూర్తిగా నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకని శంకరుడు కూడా తన అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. కృష్ణుడు కూడా సత్యభామ పాదాలు వచ్చాడు. అంటే భార్య అనేటువంటి మాటతో కాదు, ఒక మాతృమూర్తి, ఒక మహిళ శక్తి స్వరూపిణి, నరకాసురుని వధ చేసేటువంటి సత్యభామ కాలు కూడా పడ్డాడు శ్రీకృష్ణుడు. అంత మాత్రాన సత్యభామ కానీ ఈ చరాచర సృష్టిలో ఏ స్త్రీ కానీ తన భర్తకి విలువ తక్కువ చేయాలనేటువంటి ఆలోచన విధానం లేదు. కానీ ఈ మధ్యలో మనకి ఆ యొక్క వికృతులు మన కుటుంబాలలో కనబడుతున్నాయి. చాలా ఇళ్లలో తల్లిదండ్రులని గౌరవించకపోవడం, అత్తామామలని గౌరవించకపోవడం, అదేవిధంగా కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. ఎప్పుడైతే మన యొక్క ఇళ్లలో ఈ వికృతులు ప్రవేశించాయో మీరు చాలా గమనించండి. ఇప్పుడే సంజయ్ గారితో మాట్లాడుతూ ఆమె అడ్వకేట్ వారితో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ ఏంటంటే, ఈ మధ్య హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన వెంకటేశ్వర రెడ్డి గారు నాకు స్నేహితులు ఆర్ఎస్ఎస్లో చిన్నపట్టిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ నేను చాలా ప్లేస్లలో పెడతాను కానీ శంకర్ గారు కొన్ని విషయాలు మహిళలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య గత 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు 26 వరకు లెక్క పెట్టుకుంటే దాదాపు 10,000% విడాకుల కేసులు పెరిగిపోయాయి. ప్రతి 10-15 కుటుంబాలలో ఒక విడాకుల కేసు వస్తున్నది ఈ మధ్యలో. ఇదన్నిటికీ కారణము మన మహిళల యొక్క మనస్తత్వంలో మార్పు రావడం కారణంగా జరుగుతున్నది. భూమాతకి ఎంత ఓర్పున్నదో ఈ చరాచర సృష్టిని తనను భరించినటువంటి భూమాత ఎంత ఓర్పు ఉండనో అంత ఓర్పు మన భారతదేశ మహిళలో అంత ఓర్పు ఉంటుంది. నిదానంగా ఆ ఓర్పు తగ్గిన కారణంగా మన కుటుంబంలో అనేక వికృతులు వచ్చిన కారణంగా మనందరినీ కూడా మర్చిపోయాం. ఒక 4 భూతాలు మన ఇంట్లో ప్రవేశించాయి. ప్రతి స్త్రీ జీవితంలో ఒక 4 భూతాలు ప్రవేశించాయి. ఒకటి మొబైల్ ఫోన్, రెండవది టీవీ, మూడవది ఈ యొక్క కుటుంబాన్ని ఐడియల్ కుటుంబంగా మార్చేటువంటి తత్వం. నేను, నా భర్త, నా కొడుకు, నా కూతురు విద్య మాత్రమే ఉండాలి, అత్తమామ ఉండదు, ఆడపిల్ల ఉండదు అనేటువంటి ఆలోచన విధానం. 4వది మన జీవితాలలో అతి ముఖ్యమైనటువంటి భర్తని విలువ ఇవ్వకపోవడం, భర్త అనే మాటని పూర్తిగా విలువేయకపోవడం. ఈ 4 భూతాలు మన ఇంట్లో ప్రవేశించిన తర్వాత సంస్కారం అంటే మన జీవితంలో మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మ, నాన్నమ్మలు, తాతయ్యలు మనకి ఏ సంస్కారంతో మీకు తెచ్చారో ఆ సంస్కారం విధానంగా మనం మర్చిపోవడం. గమనించండి, మీ హృదయంలో హృదయం మీద చేసుకొని చెప్పండి. ప్రతి నెల ఒక పండుగ జరిగింది మన ఇంట్లో. ఎంతమంది మహిళలు తమ యొక్క బిడ్డలకి అమ్మ నోమ మేము కష్టపడ్డా కానీ మా పిల్లలకు మాత్రం మేము నోము పట్టియము. సంక్రాంతి నోము కానీ, వినాయక చవితి నోము కానీ, దీపావళి నోము కానీ నేను
కష్టపడ్డా కానీ నా కూతురు కష్టపడద్దు, నేను ఆ రూమ్ పనిచేయను అనే యొక్క మైండ్ సెట్ వచ్చేసి అమ్మా ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చొని ఏదైతే ఆలోచన విధానంతో ఇక్కడ కూర్చున్నారు అందరం కలిసి మెలిసి ఉండాలని ఇది మన ఇంట్లో కూడా జరగాలి, మన కుటుంబంలో కూడా జరగాలి. మీ అందరూ ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి పండుగలు మనకి ఇచ్చారు మన మహానుభావులు అందరూ కూడా. ప్రతి నెల ఏదో శ్రావణ మాసంలో ఒక పండుగ, ఆషాఢ మాసంలో ఒక పండుగ, ప్రతి నెలలో మీరు తీసుకున్నట్టయితే ఏదో ఒకటి నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు, మనకి దసరాకి నవరాత్రులు, వినాయక నవరాత్రులు. ఎంతమంది మహిళలు ఈరోజు తమ ఇంట్లో పూజలు కానీ భక్ష్యాలు కానీ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని స్వగుణ ఫుడ్స్ మన దగ్గరకు వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ మన ఇంట్లోకి వచ్చేసాయి. ఏమిటి అంటే 10 మంది పిల్లలు కన్నా తల్లి అన్ని పనులు చేసింది, 12 మంది పిల్లలు కన్నా తల్లి అన్ని పనులు చేసింది. మా అమ్మ 16 మంది పిల్లల్ని కన్నది, అందులో 7 మంది మాత్రమే బతికారు, 8 మంది చనిపోయారు. వాళ్ళు అన్ని పనులు చేయగలిగారు. ఏం పనులు చేశారు? మంచినీళ్ళ బావి, ఉప్పు నీళ్ళ బావి, మంచినీళ్ళ బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకున్నారు, ఉప్పు నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కున్నారు, ఇళ్లలో అన్ని రుబ్బుకున్నారు, కట్టెల పొయ్యిలో వంట చేసుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏ కష్టాలు లేవు. అన్ని రకాలైనటువంటి వాషింగ్ మిషన్స్ వచ్చాయి, డ్రైయర్స్ వచ్చాయి, ఇంకా క్లీన్ చేసుకునే వస్తువులు వచ్చాయి. కానీ మన మనసులో కొన్ని వికృతులు ప్రవేశించాయి. ఆ వికృతుల కారణంగా వంట చేయడమే చాలా కష్టమైన పడేటువంటి ఆలోచన విధానంతో తప్పు లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వేరే పని చేసేవాళ్ళు కాదు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఏంటి అంటే ఒకటి వంట పిల్లలను మాత్రమే చూసుకునేవారు. ఈరోజు స్త్రీ వ్యాపారం చేస్తుంది, భర్తతో సమానంగా సంపాదిస్తుంది, బయటికి పోయి పని చేస్తుంది. ఎవరికి లేని కష్టాలు ఒక మాతృమూర్తిగా 9 మాసాలు వస్తుంది, ప్రతి నెల 5 రోజులు నరకం చెడు చూస్తుంది. ఇవన్నీ కూడా స్త్రీకి పెట్టడం భగవంతుడు. కానీ ఇవన్నీ చేసినా కానీ ఆ మాతృస్థానాన్ని మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరు పొందలేదు మాతృస్థానాన్ని మాత్రం. కాబట్టి మన జీవితంలో మనం గమనించాల్సింది ఒక్క 5 అంశాలు దయచేసి నేను నిర్ణయిస్తాను. ఈ 5 అంశాలను మీ జీవితంలో మీరు పాటించాలి. ఒకటి, మీ అమ్మా నాన్నలు ఎంతగా ప్రేమిస్తున్నారు, మీ అక్క మామలు కూడా అంతగానే ప్రేమిస్తారు. స్నానం చేయాలి, ఇది సాయంత్రం చేస్తున్నారు మా పండితులు ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. ఎందుకమ్మా అంటే మన దేవత, వంటిల్లు అనేది మన దేవత. ఆ ఇంటి వంటిల్లోకి పెట్టడానికి మొట్టమొదటిగా స్నానం చేసి ఒక దీపం పెట్టి దేవుడి దగ్గర, ఆ దీపాన్ని ఆ తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఈ కిడ్నీ పెట్టుకున్న దగ్గర క్యాన్సర్ వచ్చింది అమ్మాయి. ఆ కిడ్నీ ద్వారా అక్కడ ఎప్పుడైనా పెట్టుకున్నారు కాబట్టి ఆ జీవులలో ఎక్కడో కాపాడాలన్నా, ఇల్లుని మీరు బాగు చేయాలన్నా, ఇల్లుని చెడగొట్టుకోవాలన్నా మీరు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయమని నేను కోరుతున్నాను. ఇదేమి వింతైన కోరికలు కాదు, ఏమి ఆకాశమయ్యేటువంటి కోరికలు ఏం కాదు, సాధ్యమయ్యేటువంటి కోరికలు అంతకుమించి నాకు ఏమీ రాదు. మీరందరూ బాగుంటే అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానం మన భారతదేశంలో ఉంది. కాబట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే తల్లులు మీరే. కాబట్టి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ నేను కోరుతున్నా, మీ పిల్లలని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ భర్తలను కాపాడుకోండి. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తాను. నేను ఈ మధ్యనే పల్లికొండ వెళ్ళినప్పుడు కొంతమంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ పిల్లల కోసం జాబులు వదిలేసినటువంటి అమ్మాయిలు అడిగారు, ఒక 18 మంది చేస్తే మరి మీరు 18 మంది ఉద్యోగాలు వదిలేశారు కదా, ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఏం చేయలేదు కదా, ఏమన్నా మీరు సంపాదిస్తున్నారంటే ఒక అమ్మాయి చేయలేదు, సమర్థాలైనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఏ రకమైంది అందరూ ఆన్లైన్ చదువుకోవడం ఉండడం కోసం, ఆన్లైన్ కావచ్చు ఇంకేదైనా ఇంట్లో ఎందుకంటే మహిళలకి
కమ్యూనిటీ పార్టీ వాళ్ళు 70, 60 నుంచి 50 నుంచి 70 వరకు వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పినదంతా అసలు ఇంకోసారి ఇంకో గంట చెప్తే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తుంది. 50 లోపు వాళ్ళకి ఎప్పుడైపోతే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ అది అందరం పాటించాలి. నేను కూడా ఒక పెద్ద కుటుంబంలో జీవిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. మా అందరూ కూర్చోండి. నాకు కూడా అలాంటి ఫ్యామిలీకి ఇచ్చి మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ మంచితనంతో అత్తమామల ఫ్యామిలీలో నేనుతో వస్తున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నా ఎంటర్టైన్మెంట్ అండ్ నాకున్న నాలెడ్జ్ అనుభవంతో షేర్ చేసుకునేటటువంటి సమయంలో నాకు తెలంగాణ ఆర్యవైశ్య ఆరోప అనే ఒక సంస్థ పరిచయం అయింది. ఆ సంస్థలో ఫస్ట్ మెడికల్ డిస్ట్రిక్ట్ లో జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆ పోస్టుని స్వీకరించి తర్వాత నా తెలివితనాన్ని నా చాకచక్యాన్ని చూసి మహిళలతో చాలా చక్కగా అనుభవంగా ఉంటుంది అనే భరోసాని నా మీద ఉంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మణిపెట్టి శంకర్ సారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరబొమ్మ రమేష్ అన్న గారు, మా జనరల్ సెక్రటరీ అయినటువంటి వీళ్ళు రాష్ట్రానికి అండి, డిస్టిక్ కాదు, రాష్ట్రానికి అయినటువంటి శ్రీధర్ అన్న గారు, ఇలా మెడికల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఈ సభ్యులంతా ఈరోజు మహిళలు కూడా తను 25 ఏళ్ళ ఈరోజు కోర్టులో తను లాయర్గా వర్క్ చేస్తుంది. ఇలా ఒక 100 మంది సమక్షంలో నన్ను ఎన్నుకున్నారు. నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. కులాలకు అతీతంగా అండి, ఓన్లీ వైశ్య కులంతోనే కాకుండా మా సంస్థ ఏం చెప్తుందంటే మన కులంతో పాటు అన్ని కులాలతోటి ప్రోగ్రామ్స్ చేయాలి, మహిళలను బయటికి తీసుకురావాలి, మనకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి అనేది మా సంస్థ నేర్పుతుంది. కాబట్టి ఇంతమందితోటి అన్ని కులమతాలతోటి కార్యక్రమాలు చేసినా కూడా ఏ రోజు ఏ అబ్జెక్షన్ చెప్పరు. మెడికల్ డిస్ట్రిక్ట్ కూడా ఒకసారి బయట ఉంది, వాళ్ళు కూడా లోపలికి రావాలని కోరుతున్నాను. ఇలా ఒక ఫ్యామిలీని, మా అమ్మ నాన్న ఫ్యామిలీని, అత్త నాన్న ఫ్యామిలీలో ఎలా ఉంటానో మా సంస్థతో కూడా నేను అలాగే ఉంటాను. కాబట్టి వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీగా ఉంటారు. కాబట్టి నేను ఇంత ధైర్యంగా మహిళలతో కానీ వేరే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేయగలుగుతున్నాను. ఇప్పుడే వచ్చినటువంటి మెడికల్ డిస్ట్రిక్ట్ నాగరాజు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీధరన్న గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కట్ట రవికుమార్ అన్న గారు, ఇంకా ఇక్కడే తులసివనంలో ఉన్నటువంటి మా రాజలింగం సార్ గారు, ఇలా మా టీం అంతా ఒక నిజంగానే ఒక ఫ్యామిలీ లాగా 11 గంటలకు కూడా నేను ఇక్కడ ప్రోగ్రామ్ వెళ్తున్నాను అంటే వాళ్ళు నేను ఇంట్లో వాళ్ళు ఎలా ఫంక్షన్కి వెళ్తానో అలా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను. కాబట్టి నిజంగా నాకు ఒక ధైర్యం అంటూ ఉంటే ఈ సంస్థలో ప్రతి ఒక్కరు నాకు ధైర్యాన్ని నింపుతున్నారు. నాకున్న ధైర్యంతో పాటు అదేవిధంగా అందరూ ఒక నిమిషంతో పాటు నా గురించి ప్లస్ మా సంస్థ గురించి మన ఆర్ఎస్ఎస్ శాఖ గురించి క్లుప్తంగా వివరంగా మన శంకర్ సార్ చెప్పారు. అంతసేపు కాకుండా వారికి ఉన్న టైము మనం ఈ కావాలని గోల్ చేసి మళ్ళీ మన ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాము. ఒక్కొక్క నిమిషం వాళ్ళ సందేశాన్ని మనకి ఇస్తారు. ఒక 3-4 మాత్రం 2 నిమిషాలు మాత్రం. అయితే నేను శంకర్ సార్ నిన్న మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు కలిసే ఉన్నాం. అయితే నిన్న ఉపన్యాసం ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ ఆఫర్స్కి స్పీచ్ ఉండండి, అవార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే శంకర్ సార్ మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా కూడా మహిళలకు ఎక్కడ అనిపిస్తున్నాను. నిన్న పిల్లలు కూడా చాలా ఉత్సాహపడ్డారు. శంకర్ కూడా తన ఆర్ఎస్ఎస్ అనుభవంతో చాలా విషయాలు మీతో చేస్తున్నాను. నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే నేను చెప్పవలసినవి చెప్పుకోవడం అదే శంకర్ సార్ చెప్పేటువంటి అయితే నేను 2 విషయాలు మీతో మాట్లాడతాను. నేను ఒక 40 ఏళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఈ 2 ఇయర్స్ కిందనే నేను ఇలా బయటకు వచ్చాను. నేను నాకు ఐ ప్రాబ్లం ఉండడంతో 15 సంవత్సరాలు నేను ఈ మైకు చాలా దూరంగా ఉన్నాను. అయితే ఆలోచించి ఇక మైక్ పట్టుకోకపోతారంటే ఇక మనల్ని టోటల్గా ఇక మనం దగ్గరకు వచ్చేసాం, జీవితం నుంచే దగ్గరకు వచ్చేసాం అనిపించి లేదు మనం మైక్ పట్టుకోవాలి. నమస్కారం. మరి సైలెన్స్ అమ్మా, దయచేసి నేను ఎక్కువసేపు మాట్లాడను. ఇంకెవరైనా నాకు నేను ఎక్కువ చెప్పను. కాబట్టి 2 విషయాలు చెప్పి మధ్యాహ్నం చెప్తా. నా పేరు శ్రీధరమ్మ రెడ్డి.
హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు. నా పోస్ట్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి హెల్త్ సంబంధించి ఒక 2 టిప్స్ చెప్పి ముగిస్తా. మరి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నా వయసు వాళ్ళు కానీ కొంత పెద్దవాళ్ళు కానీ అప్పుడు మనం అన్ని మట్టిగా ఆటాడినాం, దుంకినాం, చెట్టు ఎక్కినాం, కింద పడ్డాము, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎవరైనా సరే కనీసం బయటగా ఇచ్చిపెట్టుకోవాలి గమనించండి. అయితే అదే మనం చేసే తప్పు. పిల్లలని ఎప్పుడైనా సరే ఇచ్చిపెట్టాలి, వాడు కింద పడాలి, దెబ్బ తగ్గాలి, అన్నీ కావాలి. ఎప్పుడైతే పిల్లవాడు గట్టిగా దెబ్బ తగ్గుతాడో మన లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఎప్పుడైతే దెబ్బ తగ్గుతాడో అక్కడ వచ్చేసి ఆ యొక్క పుండును మానవీయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు వాటికి అవకాశం ఇస్తలేవు. దెబ్బ తగ్గడానికనే ఛాయిస్ ఇస్తలేవు. పెద్ద పెద్ద పైన చేసి పుట్టి దానికి గ్రౌండ్ లో ఆడవిస్తలేదు. కాబట్టి దయచేసి గ్రౌండ్ ఆడాలి, ఎండలో తిరగాలి. మనిషి ఎప్పుడైనా సరే సుకుమారంగా పెంచోడు. దయచేసి మనోళ్ళు ఉంటే పిల్లలు ఉన్నా సరే దయచేసి మీరు ఎవరు సుకుమారంగా పెంచొద్దు. వాళ్ళని మంచి ఆడనీయండి, కింద పడనీయండి, సైకిల్ దొక్కనియండి, సైకిల్ నుంచి కింద పడనీయండి. ఏది కాదు మళ్ళీ తక్కువ చేస్తుంది. దానికి క్యూర్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మీరు ఏదో వాళ్ళు మీరేమనుకుంటారంటే నేను ఎక్కువ ఆప్యాయత చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ అదే వేరే కమ్యూనిటీలతో కానీ వేరే పిల్లలతో పోల్చుకుంటే మన వయసులో కానీ మన అంటే ఎక్కువ చదువుకొని ఎక్కువ కారణం చేసే పిల్లలు పని కాకుండా ఉంటారు. నేను ఒకటే సూచన చెప్తున్నా. ఎందుకంటే అన్ని తెలవాలి, కష్టం తెలవాలి, నష్టం తెలవాలి. అంతేగాని ఏం లేదు నేను అంతా ఏ ఫీలింగ్ ఎంచుతా, నా మనోడప్ప మంచిగా ఉండాలి, నా వాడికి లాస్ట్కు ఎట్లయిపోయిందంటే 10 సంవత్సరాలు వచ్చినాక వాడి సొంత చేతిలో తిట్టలేదు. ఆడికి వచ్చింది తల్లుల పరిస్థితి. వాడిని కారణం ఎక్కువ చేస్తున్నారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చినా నేనే తింటాలి. ఎందుకు వాళ్ళు తినరా? వాళ్ళ చేతులు లేవా? అది తప్పు. మా పని చెప్పినా సరే 3 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళకి కింద పోయేది పంచు, కింద పోయేది పాడేది. కానీ అది అలవాటు చేయాలి వ్యవస్థను. ఒకసారి చేస్తే చూడండి, ఒక పల్లెలు మనం అందరం దాదాపు ఎక్కువ మంది అందరికీ నమస్కారాలు. ఇక్కడ అందరికీ మంచి అడ్రస్ ప్రోగ్రామ్ రెస్పోర్ట్ వచ్చే అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రోజు అందరూ కలిసి ప్రతి నెల గిట్టుబాటు నేను మొత్తం మన ఎందుకు మీరు అందరూ ఈ పార్టీలో మేము ఎందుకు అంటే లేదంటే మీరు ఒక ½ అవర్ వచ్చి కాబట్టి అసోసియేషన్లో పెద్ద అధ్యక్షులుగా పనిచేస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందరితో సంబంధాలు పెంపొందించుకుంటూ మరి అందరినీ లేడీస్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ ఉంది. ధన్యవాదాలు. ఎందుకంటే అసోసియేషన్కి మంచి లీడర్ దొరికి మాకు ఆడవాళ్ళందరినీ కూడా మహిళలందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తుంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తాము. మరి ఇంతమంది లేడీస్ అనేది మనకు తెలుసు. లేడీస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకున్న సిచ్యువేషన్ గురించి ఇప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఒకరినొకరు పనిచేసుకుంటూ అందరూ ఎంతో కలిసిమెలిసి మరి పనిచేసుకుంటూ అది ఎంతో మంచిగా ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తూ మరి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఎవరైనా కూడా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక వదిన, ఒక అత్త ఇలాంటి వాళ్ళన్నిటినీ కూడా మరి మహిళ అనేది అధికారిస్తుంది. మరి మనకు ఢిల్లీ చూసుకుంటే కనుక ఢిల్లీ సీఎం కూడా ఆమె కూడా ఏకూస్తున్నారు. ఒక అసోసియేషన్కి ప్రత్యేకంగా 3 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. కాబట్టి మహిళలకు కూడా మంచి స్థానం ఉంటుంది ముందు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అవసరమైతే రాజకీయాల్లో కూడా మీరు రండి, మంచి సేవలు అందించాలని కార్యక్రమానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి వ్యక్తి మాట్లాడలేకున్నప్పుడు అక్కడ నిలబడుతున్నారు. టైం లేదు కాబట్టి మాట్లాడలేదు. మేమంతా కలిసి కట్టుగా ఉండి తన అడుగుదాడలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ డబ్బులని మీలాంటి మహిళల చేత కూడా సహాయ సహకార కార్యక్రమాలను చేయిస్తున్నాడు. మీరు కూడా కులమత భేదం లేకుండా సహాయాలు చేయొచ్చు. ఎప్పుడు మన కిట్టి పార్టీలో ఎంటర్టైన్మెంటే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో
ఏరియాలో మా నాగరాజు గారు, పెద్ద నాగరాజు గారు 2 స్కూళ్ళు నడుపుతున్నారు. వారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. వాళ్ళు స్కూల్ నడుపుకుంటూ తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు కూడా ఫీజు కూడా కట్టలేని పిల్లలకి అలా కూడా క్లాసులో 30 మంది అంటే 10 మంది పిల్లలకి, అలాంటి పిల్లలకి ఫీజు లేకుండా కూడా స్కూల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇలాంటి స్కూల్స్ ఇంకా పెంచుకోవాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని నన్ను కూడా పిలుస్తూ ఉంటారు, మేము కూడా మాకు తోచిన సాయం చేస్తూ ఉంటాము. ఇలా స్కూల్స్లో పిల్లలకి ఫీజు లేకుండా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనకి టైం లేదు కాబట్టి ఒక నిమిషం చాలా మాట్లాడము. అభినందనలు. అలాగే స్టేజ్ ఉన్న మహిళా మండలందరూ కూడా ఇంత మంచిగా కార్యక్రమంలో మరి శిల్పమైన చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరూ కూడా. ఇక చెప్పేది ఏం లేదంటే అందరూ సార్ వాళ్ళందరూ నాకు చెప్పాలి ఏమేమి చెప్పాలనేసి ఉద్దేశంతో అది ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే ఒకటే పిల్లలకి మంచి చదువు ఇస్తున్నారు. కాకపోతే రేపు ఫ్యూచర్లో టోటల్లీ టెక్నాలజీ వైపు ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏదో మార్కప్ చేసి మనం మార్క్స్ రాకుంటే వాళ్ళని పెట్టి కొట్టి ఇన్ని మార్క్స్ వేసుకోవాలని చెప్పి చేయకండి. ఎందుకంటే నేను చూస్తుంటా పేరెంట్స్ వచ్చి మళ్ళీ వాళ్ళకి 99 వచ్చి 100 సరిపోతుంది. వాళ్ళకి నో యూజ్ ఆఫ్ ద మార్క్స్ అనేది ఎక్కడ యూజ్ కాదు. మీకు మేము పిల్లలకి మనమందరం ఇక్కడ ఉన్నామంటే అన్ని మార్క్స్ అనేది ఇక్కడ రాలేదు. వాళ్ళ తెలియజేయడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళని ఆ విధంగా ఎదగనియండి. ఆ విధంగా ఎదగడానికి ప్రోత్సాహం చేయండి. అంతే తప్ప రోడ్ రన్నింగ్ చేసి వాళ్ళకి మార్క్స్ ఎక్కడానికి ప్రయత్నం మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. మన కిట్టి పార్టీలో అందరికీ తెలవాలని 1 గంట సమయాన్ని తీసుకున్నాను. లాస్ట్ మాత్రం మన రిసార్ట్లో చాలా ఎంజాయ్ చేశాము. ఇలాంటి ఏమీ వినలేదు 5 నెలల నుంచి. కాబట్టి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే అంత వాళ్ళకి చాలా పనులున్నా నా మాట మన్నించి ఈరోజు వారి మనకి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి నిలబడి ఒకసారి అందరికీ నిలబడి చెప్పండి కూడా. ఈరోజు శంకర్ సార్ బర్త్డే అయిపోయినా కూడా నాకు చేయాలి ఒక కోరికతోటి, మహిళల మధ్యలో చేయాలి అనే కోరికతోటి ఈరోజు చేయడం జరుగుతుంది. కూర్చోండి. ఈరోజు మనము కేకును ఆనవాయితీగా తెలియక ముందు తెలిసినాక కేకును ఆనవాయితీగా తెలుసుకుంటూ కేకును కట్ చేస్తున్నాము. కేక్ కట్టే ముందు మన పూర్వులు పెద్దలందరూ పండ్లను కోసేవాళ్ళని. కేక్ వచ్చింది. పండుని ఎందుకు కోసేవాళ్ళు అంటే పండ్లని కోసేది గోమాతకు పెట్టేవాళ్ళు. కాబట్టి మళ్ళీ ఆనవాయితీ వస్తుంది. ఇక్కడ కేక్తో పాటు మనము ఒక కొంచెం పండ్లని వాటర్ మిలన్ని కట్ చేస్తున్నాము. చాలా మందికి తెలుసుండొచ్చు, తెలియకపోతే ఇప్పటి నుంచి మీ పిల్లలతోటి ఒక వాటర్ మిలని కానీ ఎనీ ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ ని కట్ చేయించి సగము గోమాతకు పెట్టి మనం కూడా తినాలి, గోమాతకు కూడా పెట్టాలి. నోట్లేని జీవులకు కూడా వస్తుదేవి అందాలి అని చెప్పేసి పండుగ కోయడం జరుగుతుంది. ఈరోజు 2 రకాలుగా న్యూ ట్రెండ్గా ఓల్డ్ ట్రెండ్గా 2 రకాలుగా మన శంకర్ సార్ బర్త్డే చేస్తున్నాము. గట్టిగా చెప్పండి. కేక్ తయారు చేసేది మేడం ఏం తీసుకురావాలి అని నన్ను అడిగింది. అయితే ఈరోజు మనకు ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నారు, తన బర్త్డే చేస్తున్నాము అంటే నేను కాంప్లిమెంటరీగా మన సార్కి కేక్ తీసుకొస్తాను అని చెప్పి రమ్య గారు కేక్ తీసుకొచ్చారు. నేను తన దగ్గర 1 సంవత్సరం నుంచి అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటున్నాయి. మీరు అందరూ కొనుక్కోండి. ఇక్కడే ఉంది మన కిట్టి రమ్య. ఓకేనా? మీరు కూడా నెక్స్ట్ టైం ఏమైనా టేస్ట్ చూడాలంటే నాకు ఇవ్వండి. ఓకే అండి. ఈరోజు నేను ఈ షాల్వాని మన శంకర్ సార్కి కప్పుతున్నాను. ఈ షాల్వా నేను అమర్నాథ్లో కొనుక్కొచ్చానండి. అమర్నాథ్ నేను 3 సంవత్సరాల కింద నాకు ఎప్పుడు టైం దొరకట్లేదు. నిజంగా ఈ 2 షాల్వాలు తీసుకొచ్చుకున్నాను. ఒకటి నాకు పోస్టర్ కనిపించినటువంటి మా శంకర్ సార్ గారికి వీరబొమ్మ రమేష్ అన్న పెద్దవాడు కాబట్టి వాడిని కప్పవలసిందిగా కోరుతున్నాను.
70 సంవత్సరాలు ఉన్నటువంటి సునీత అంటే తనకి 70 ఇయర్స్ అండి. నన్నే యాక్టివ్ అంటారు కానీ నా యాక్టివ్ ముందు ఎవరు పని ఆంటీ యాక్టివ్ ముందు ఎవరు పనికిరాదు. తనని గిఫ్ట్ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే సార్ కంటే పెద్దది కాబట్టి తన బ్లెస్సింగ్స్ ఉండాలి కాబట్టి మనం ఆంటీ చేత బ్లెస్ చేస్తున్నాము. అట్లనే భవానీ ఆంటీ గారిని కూడా రమ్మచ్చు. ఇంకా ఎవరైనా 10 మంది లేడీస్ వచ్చి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన కిట్టి నుంచి బర్త్డే చేస్తున్నాం. సార్ రావచ్చు, ఎంతమంది అయినా రండి. ఒక సమూహంగా ఇగో అక్కడ ముస్లిం నుంచి రజియా గారు రావాలి. ఇంకా ఎవరైనా రావచ్చండి. అంటే జన్మదినోత్సవానికి తెలుగులో వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, పాడండి. సాంస్క్రిట్ అట ఎవరు శ్రీదేవి గారు అన్నారు. మేడం మేడం మేడం
మేడం మీరు పక్క తిరగండి. డ్రెస్ ఇక్కడ ఫాస్ట్ గా రావాలి. ఫోన్ అంటే ఒకటి కానీ టోటల్గా రావట్లేదు. అక్కడి నుంచి వస్తుంది చూద్దాం ఒకసారి. అదే అక్కడనే పోతున్నా. అట్లాగే ఉండండి. ఎవరైతే వాళ్ళు కూర్చోండి. అదే అన్నా నా కెమెరా ఇది. అయ్యో ఆమెకి ఇచ్చేసినావా? ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం తొందరగా ముందుకు వచ్చేసేయాలి.
పెద్దలు